నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో వచ్చినటువంటి వార్తలు, ప్రజా వాయిస్ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలన్నీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక వార్తలోకి వెళ్ళే కంటే ముందు దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతగానో ఆదరణ. ఇక ప్రజా వాయిస్కి సంబంధించి జిల్లా వార్తలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. 2వ పేజీ నుంచి జిల్లా వార్తలు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రిక PrajaVoice.in అని గూగుల్లో టైప్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయగానే మొదటిగా PrajaVoice.in అనే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు డైలీ పేపర్స్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఉదయం ఇసుక విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగుల పంపిణీ చేసిన చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామెన భీమ్ భరత్. ఇక తంగడపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేవెళ్ళ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామెన భీమ్ భరత్ పాల్గొన్నారు. గ్రామ సీనియర్ నాయకుడు, కార్యక్రమ దాత ఎలిగేటి శ్రీకాంత్ రెడ్డి ఆహ్వానంపై భీమ్ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని అభిప్రాయపడి విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, రాగి జావ వంటి పథకాలతో పాటు నాణ్యమైన విద్య అందిస్తోందని, ఇది హర్షణీయమైన పరిణామం అన్నారు. విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసించి తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి పురం దాస్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, గోపాల్, తలారాం, HM రాజశేఖర్, ఇతర ఉపాధ్యాయులను, గ్రామ పెద్దలను, ప్రత్యేకంగా దాత శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పెంటరెడ్డి, ఉపాధ్యాయులు జాకీర్, గయా, శ్రీనివాస్ రెడ్డి, అనసూయ, రామచంద్రయ్య, మోహన్, గ్రామ కార్యదర్శి శేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారని చెప్పేసి నిన్న భీమ్ భరత్ అన్న చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ అన్న నిన్న తంగేడపల్లిలో పాఠ్య పుస్తకాలు, అలాగే స్కూల్ బ్యాగులు వీటన్ని కూడా పంపిణీ కార్యక్రమం చేసిందంట. నిజంగా చాలా వరకు కూడా అందరూ కూడా చైతన్యవంతులు కావాలి. నిజంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగులు కూడా పంపిణీ చేయడానికి ముందుకు రావాలి. భీమ్ భరత్ అన్నలాగా చాలా మంచిదన్న. దానికి దాత శ్రీకాంత్ రెడ్డి గారు ఆయనని ఆహ్వానించడం జరిగిందట. ఇక ముదిరాజుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా MEPA ప్రతినిధులకు మంత్రి వాకిటి శ్రీహరి. హైదరాబాద్లో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మోపా తెలంగాణ బృందం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పల్లకి సేవ, తరలి వచ్చిన వందలాది భక్తులు. మహేశ్వరంకి సంబంధించినటువంటి వార్త. ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితోనే అభివృద్ధి సాధ్యం. పేరుపాక మౌనికా సతీష్ అట. ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ మాజీ కంటెస్టెంట్ సర్పంచ్ పేరుపాక మౌనికా సతీష్ అన్నారు. అయితే గురువారం నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వేములపల్లి మండల అభివృద్ధి పథంలో నడుస్తుందని, అయితే పేదల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు మనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. అయితే మండల పరిధిలోని ప్రజలకు ఎల్లవేళలుగా అండగా తమదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం సూచన మేరకు గడువులోపు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారని చెప్తా ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు పేదలకు నిజంగానే వరం, కానీ మరి ఆ ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు ఇచ్చిన అమౌంట్లోపు పూర్తి అయితే లేదా అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పటాలు తీసుకున్నారు, దానికి సంబంధించినటువంటి కాగితాలు తీసుకున్నారు, కాగితాలు పంపిణీ కార్యక్రమం చేశారు. కానీ ఇప్పుడైతే భూమి పూజలు
ముగ్గులు వేస్తుర్రు, బేస్మెంట్లు కట్టుకుంటారు. కానీ మరి ఇది పూర్తి వరకు పూర్తి అవుతాయా, మధ్యలోనే ఆగిపోతాయా చూడాలి, సీకులతోటే దర్శనం ఇస్తాయా, ఏమైతే తెలియదు. కానీ ఈ వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ లోపు ఇందిరమ్మ ఇల్లు అయితే ఒక ఇల్లు కట్టుకోనికైతే అమౌంట్ 5 లక్షలు 6 లక్షలు ఇవైతే సరిపోవు. మరి ఏమైతే చూడాలి. ఇక ఉచిత కంటి వైద్య శిబిరంలో 122 మందికి పరీక్షలు. వైద్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి అట. నాగర్ కర్నూలు డివిజన్ కార్యక్రమంలో గురువారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 122 మందికి కంటి పరీక్షలు చేయగా ఇందులో 46 మందికి కంటి పొర ఉన్నట్లు గుర్తించింది. అయితే ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఏనుగొండంలోని లయన్ రామరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించినట్టు డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రోగులకు ప్రత్యేకంగా సాధారణ కంటి పరీక్షలు నిర్వహించగా అందులో కంటి దృష్టి సమస్య, కంటి పొర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించి అద్దాలు మందులు ఇవ్వనున్నట్లు ఆమె నిజంగా ఇది చాలా గ్రేట్. ఉచితంగా కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే అందులో 182 మందికి పరీక్షలు చేయగా 46 మందికి కంటి పొర ఉన్నట్లు తెలిపారట. ఆ 46 మందిని ప్రత్యేక అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించి వాళ్ళకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడానికి వాళ్ళు శ్రీకారం చుట్టిరంటే నిజంగా గ్రేట్ అండి. చాలామంది చాలా వరకు బాధపడుతుంటారు ఈ కంటి సమస్యల పైన, కంటి పొర వచ్చి. పుల్కల్ ఎస్ఐగా విశ్వజన్, సంగారెడ్డికి సంబంధించి పుల్కల్ ఎస్ఐగా విశ్వజన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎస్ఐ క్రాంతి పాటిల్ బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ విశ్వజన్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం తాగి వాహనాలను నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడిన వారిపై ఎంతటి వారైనా సహించేది లేదంటూ స్పష్టం చేశారు. ప్రజలందరూ సహకరించాలని విశ్వజన్ కోరారట. నిజంగా విశ్వజన్ సార్ మంచి ఎస్ఐ అని చెప్పుకోవచ్చు. వికారాబాద్లో ఆయన 2-3 గ్రామాలలో ఆయన ఉండే, వికారాబాద్ టౌన్లో కూడా ఆయన ఎస్ఐగా ఉండే. నేను ఆయన దగ్గరుండి చూసిన మంచి ఎస్ఐ అని చెప్పుకోవచ్చు. ప్రజలకు చాలా అందుబాటులో ఉంటాడు, ప్రజల కోసమే ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ సమస్య వచ్చినా ఆయన్నే ముందుంటాడు. చాలా వరకు మంచి ఎస్ఐ. సంగారెడ్డి పుల్కల్కి బదిలీపై పోయిండట. యువత చెడు మార్గాలు పట్టకుండా తల్లిదండ్రులు చూడాలి. డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నాడు. యువత చెడు మార్గాలు పట్టకుండా తల్లిదండ్రులు చూడాలని, నిరోధించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ జెండా ఊపి జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారంటే ఇక డ్రగ్స్ నిర్మూలన పైన అవగాహన ర్యాలీలు చేస్తున్నారట. మాదక ద్రవ్యాలకు అలవాటైతే బంగారు భవిష్యత్తు నాశనం. మహేశ్వరం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో హెచ్ఎం స్వరూప అంట. ఇసుక 3వ పేజీకి పోదాం. 3వ పేజీకి పోతే మత్తు వదిలితేనే యువతకు బంగారు భవిష్యత్తు అని చెప్పేసి జిల్లా జడ్జి రామాకాంత్ నాగర్ కర్నూలుకు సంబంధించి నిన్న జిల్లా కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీని ఆయన నిర్వహించారట. శ్రీశైలం ఘాట్ రోడ్లో బోల్తా పడ్డ ప్రైవేట్ బస్సు, స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారి అమ్రాబాద్ మండల దోమలపెంట సమీపంలో ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా నుండి TS 08 UA 2329 నంబర్ గల నా ప్లేట్ ప్రైవేట్ బస్సు ఆ ప్రాంతం నుండి యాత్రికులను శ్రీశైలం దేవస్థానం కోసం తీసుకెళ్తున్న క్రమంలో బ్రేక్ ఫెయిల్ అయి బస్సు బోల్తా పడినట్లు సమాచారం తెలిసింది. అయితే బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని, వారికి స్వల్ప గాయాలు అయ్యాయని, ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు. క్షతగాత్రుల దగ్గరలో ఉన్న స్థానిక ఆసుపత్రుల్ని తరలించినట్టు తెలుస్తూ ఉంది.
ఇక నల్గొండలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, నల్గొండకు సంబంధించి మొత్తం అవే వార్తలు ఉన్నట్టుంది. ఇక మాజీ మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు, గడిల శ్రీకాంత్ గౌడ్. ఇదెక్కడి న్యాయం, నిందితులకు పోలీసులకు అధికారి కమ్ము కాస్తారా, న్యాయం కోసం సీఎం డీజీపీని కలుస్తాం, ఎన్ఆర్ఐ నవీన్ రెడ్డి భార్య శ్రావ్య. ఇల్లందుకు సంబంధించి ఇదెక్కడి న్యాయం, నిందితులకు పోలీసు ఉన్నతాధికారులు కొమ్ము కాస్తారా, ఎన్ఆర్ఐ భర్త వేధింపులకు గురి చేసి అన్యాయం చేస్తే ఇల్లందు పోలీసులను న్యాయం చేయాలని కోరాం, పోలీసు ఉన్నతాధికారి మాత్రం నిందితులకే కొమ్ము కాస్తున్నారు, ఏకంగా కౌన్సిలింగ్ నిర్వహించి విచారణ జరుపుతున్న సిఐ సస్పెండ్ చేయడం ఏమిటి అని ఎవరైనా పెళ్లి నవీన్ రెడ్డి భార్య దుబాకా శ్రావ్య నిలదీశారు. పోలీసులు కౌన్సిలింగ్కు రాకుండా తప్పించుకుంటున్న తన భర్తను అమెరికా నుంచి రప్పించి తనకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో ఇల్లందు సిఐ వతుల సత్యనారాయణ తమను వేధించారంటూ నవీన్ రెడ్డి తల్లిదండ్రులు తెలిపిన ఫిర్యాదుతో మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సిఐని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రావ్య ఇల్లందు ఠాణా ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించారు. నన్ను వీసా స్టాంపింగ్ పేరుతో భారత్కు పంపిన నవీన్ రెడ్డి ఆ తర్వాత కాపురానికి తీసుకెళ్లడం లేదు, నాకు సంతానం కలగడం లేదని, నాలో లోపం ఉందంటూ తోటికోడలు ఆమె భర్త హరీష్ రెడ్డి నన్ను ఆసుపత్రులు ఫెర్టిలిటీ సెంటర్లకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు నాలో ఎలాంటి లోపం లేదని నా భర్తకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అయితే అంతటి వారు నాపైనే నిందలు వేస్తూ మానసిక క్షోభకు గురి చేశారు అని శ్రావ్య వివరించారు. తన కొడుకు ఇండియాకు రాడని, అతనిలో ఏ లోపం లేదని తమ మామ ఉపేందర్ రెడ్డి తేల్చి చెప్పారట. ఇదో పంచాయతీ. కవిత వల్లే బీఆర్ఎస్ ఆఫ్ కథం మల్లు రవి చెప్తా ఉన్నాడు. ఇక కంచగచ్చిబౌలి భూముల రుణాలపై సిబిఐకి హరీష్ రావు ఫిర్యాదు. ఎందుకు? ఇక ఉపాధి హామీ కూలీల నుంచి లంచాలు, జంక్ తాండాలో విచిత్ర ఘటన. ఉపాధి హామీ కూలికి రాని వారికి వేతనాలు, అవినీతి ఆరోపణలు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన ఎంపీడీఓ శేషగిరి శర్మ. దీనికి విచిత్ర ఘటన ఎందుకు? విచిత్ర ఘటన ఏం కాదు, ఇది అంతటైతున్నటువంటి వ్యవహారం. ఉపాధి హామీ కూలీలు కూలీకి రాకున్నా, ఉపాధి హామీ కూలీ పనులకు రాకున్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్లు కానీ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రాకున్నా వచ్చినట్టు హాజరేసుకోవడం, వాళ్ళ వచ్చిన హాజరు పైసలు వీళ్ళు సగం తీసుకోవడం. ఇది అంతటా జరుగుతున్నది. ఒక్క దగ్గర జరుగుతలేదని కాదు, ప్రతి దగ్గర జరిగేటువంటి వ్యవహారం ఇది. దీనిపైన ఎవరు చర్యలు తీసుకోరు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది అంతటా జరుగుతున్నది. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాలి. అధికారులు జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టండి. ఉపాధి హామీ కూలీ పనులకు రాకున్నా కూడా ఆడ పైసలు తీసుకుంటా ఉన్నారు, హాజరులు వేస్తూ ఉన్నారు. ఒక్కసారి జిల్లా కలెక్టర్లు మీ వాళ్ళకి ఆదేశాలు జారీ చేయండి, దీనిపైన చర్యలు తీసుకోండి దయచేసి. మల్కజ్గిరిలో అక్రమ కట్టడాలపై చర్యలేవి. యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ కట్టడాలు భ్రష్టు పట్టిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. లంచం ఇస్తే సబ్ చల్తా హే. మల్కజ్గిరిలో టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచాలు ఇస్తే ఏ స్థలంలో అయినా అక్రమంగా నిర్మాణం చేసుకోవచ్చు. అనుమతులు లేకుండా మనసుకు నచ్చినట్టు ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు. ఇది మల్కజ్గిరి నియోజకవర్గంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్వహిస్తున్న వైట్ కలర్ దందా. మల్కజ్గిరి సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. తీసుకునే అనుమతులు ఒకటైతే జరిపే నిర్మాణం మరొకటి ఉంటుంది. దీనికి తోడు అక్రమ నిర్మాణదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ఎవరిని మేనేజ్ చేసుకోవాలన్న సలహాలు, ఇంకా ఏదైనా సమస్య ఏర్పడితే న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయించాలి, ఎవరెవరికి ఎంత ఇయ్యాలని సదరు అధికారులే ఉచిత సలహాలు ఇస్తూ తమ ఆదాయాన్ని 3 పువ్వులు 6 కాయలుగా మార్చుకొని లంచాలు తీసుకుంటూ రాజా భోగాలు అనుభవిస్తున్నారు అనడంతో ఎట్లాంటి సందేహం లేదు. మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రధాన దారుల వెంట
పుట్టగొడుగుల్లా లెక్కకు లెక్కలేనని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, నిషేధిత స్థలాల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా ఏ ఒక్క కట్టడాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్న పాపాన పోలేదు. ఎంతో చిత్తశుద్ధితో పనిచేయాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాల మత్తులో మల్కాజ్గిరి సర్కిల్ను అక్రమ నిర్మాణాలతో భ్రష్టు పట్టిస్తున్నారు. మల్కాజ్గిరి సర్కిల్ను టౌన్ ప్లానింగ్ అధికారులు ఏటీఎంలా మార్చుకొని వారికి ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు 20 సంవత్సరాల కింద నిర్మాణాలు జరిగిన కట్టడాల వద్దకు కూడా వెళ్ళి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే టౌన్ ప్లానింగ్ అధికారులు బరితెగింపు ఏ స్థాయికి చేరిందో ఇట్టే అర్థమవుతుంది. మల్కాజ్గిరి సర్కిల్లో ఇంత జరుగుతున్న అటు ప్రభుత్వం ఇంత జరుగుతున్న అటు ప్రభుత్వం ఇటు ఉన్నతాధికారులు మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ఎవరికి అందవలసిన మూటలు వారికి అందుతున్నాయి అనేది ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మల్కాజ్గిరి టౌన్ ప్లానింగ్ అధికారులు పై దృష్టి సారించి వారి ఆగడాలను బ్రేకులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మల్కాజ్గిరి ప్రజలు భావిస్తున్నారు. ఈ అమ్మ తూ ఇంత అధ్వానానికి దిగజారిపోయారా మల్కాజ్గిరిలో టౌన్ ప్లానింగ్ అధికారులు? ఇంత అధ్వానమా లంచాలకు ఇంత మరిగిర్రా టౌన్ ప్లానింగ్ అధికారులు మల్కాజ్గిరిలో? కలెక్టర్ గారు ఒకసారి వీళ్ళపైన చూడండి. మల్కాజ్గిరి మొత్తం టౌన్ ప్లానింగ్ అధికారులు యథేచ్ఛగా దందాలు చేసుకుంటున్నారట. మల్కాజ్గిరిలో 7 అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు? వాళ్ళకి ఇటువంటి ముడుపులు పోతా ఉన్నాయి. ఒక్కసారి అరే ఏంది ఇది అమ్మ, 2 అంతస్తుల వరకు పర్మిషన్లు ఉంటే 4 అంతస్తులు వాళ్ళు కట్టుకోవడం, టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళ దగ్గర ముడుపులు తెచ్చుకోవడం, పైగా ఎవడన్నా రిపోర్టర్లు వస్తే మీరు ఎలా మేనేజ్ చేయాలి, ఉన్నతాధికారులు వస్తే మీరు ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత ఎవరికైనా ఏమన్నా వస్తే ఎలా మేనేజ్ చేయాలి, ఉచిత సలహాలు ఇస్తున్నారట. ఇంత నీచానికి దిగజారిపోయిరా టౌన్ ప్లానింగ్ అధికారులు? మల్కాజ్గిరి కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది మొత్తం ఇలానే దిగజారిపోయింది. లంచాలకు అరాకరోనే మంచిగా ఉన్నారు. టౌన్ ప్లానింగ్ వ్యవస్థ మొత్తం దెబ్బతీసిపోయింది. ఎక్కడ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ సరిగ్గా లేదు, టౌన్ ప్లానింగ్ అధికారులు కరెక్ట్ లేరు. ముడుపులకు చేయి జాపుతా ఉన్నారు. ఎవడు పైసలు ఇస్తే వాడి జోలే నింపుకోవడమే చూసుకుంటున్నాడు. తర్వాత ఏదన్నా అయితే పరిస్థితి ఏంది? ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వీరిపైన యాక్షన్ తీసుకోండి. లంచాలు ఇస్తే సబ్ చెల్తాయే అంట. లంచాలు ఇస్తే సబ్ చెల్తాయే. మూటలు నింపుకోవడం, ముళ్ళలు నింపుకోవడం, విచ్చలవిడిగా మీ అంతటా మీరు పర్మిషన్లు ఇవ్వడం అంత నడుస్తున్నది. తర్వాత పరిస్థితి ఏంది? వాడు 10 అంతస్తులు 15 అంతస్తులు వేసుకుంటాడు. ఐఎస్ఎస్లోకి శుభాంష్ ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర. ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ సంబంధించి అనుసంధానమైన గ్రేస్ కొత్తగా వచ్చిన 4 స్వాగతం పలికిన 7 వ్యోమగాములట. దానికి సంబంధించి దేశంలో తెలంగాణ రోడ్డు మోడల్గా నిలబెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మతపరంగా రెచ్చగొడుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం అందించాలి. జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ కామారెడ్డికి సంబంధించినటువంటి వార్త. ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తలు. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇటు ప్రజా వాయిస్కి సంబంధించినటువంటి దినపత్రిక, డిజిటల్ పత్రిక గూగుల్ ప్లాట్ఫామ్లో మీ ముందుకుంది. దయచేసి దాన్ని కూడా ఆదరించండి. ఇక చూస్తున్నానండి ప్రజా వాయిస్. నేను మీ పవన్. థ్యాంక్ యూ.